జిల్లా పోలీసు శాఖలో 21 మంది పోలీసు సిబ్బందికి ఒకేసారి పదోన్నతులు లభించాయి. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో పదోన్నతి ఉత్తర్వులను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ పదోన్నతుల్లో భాగంగా 6గురిని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా, 15 మందిని హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన సిబ్బందికి ఎస్పీ స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమోషన్ వచ్చింది, దానికి చాలా సంతోషంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖలో చాలామందికి ప్రమోషన్లు జిల్లా వైజ్గా ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి, మా పోలీసు డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, మా విశాఖపట్నం రేంజ్ ఐజీ గారు గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారికి, మా విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారికి చాలా కృతజ్ఞతలు. మేము మా బాధ్యతలు మరింత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. నా పేరు చింతలపూడి శ్రీను. మాకు ఈరోజు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇచ్చి ఉన్నారు. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. సుదీర్ఘంగా ఎంతో సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు జిల్లా తరఫున, జిల్లా పోలీసుల తరఫున ముఖ్యమంత్రి వర్యులకి మరియు హోంమంత్రి వర్యులకి, డీజీపీ గారికి, ఐజీ గారికి, ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం నుండి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న మా విజయనగరం జిల్లా సిబ్బంది అందరికీ సుమారుగా ఈరోజు 21 మందికి ప్రమోషన్స్ అందించారు. అందుకుగాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారికి, మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, మా రేంజ్ ఐజీ గారు శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారికి, మా విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారికి, మా జిల్లా సిబ్బంది అందరి తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి ఆఫీసర్ ర్యాంక్లోకి మీరు వెళ్తున్నారు. బాధ్యతగా, అలాగే ఒక రెస్పాన్సిబిలిటీ, అలాగే యాక్టివ్గా, స్మార్ట్గా మీరు ఉద్యోగం చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయాలి. ఉన్నటువంటి సమస్యలకి ఇప్పుడు 15 మంది హెడ్ కానిస్టేబుల్గా మీరు ఇప్పుడు అవుతున్నారు. మీకు చాలా అభినందనలు. మీకు కూడా అలాగే రాబోయే రోజుల్లో మీరు ప్రజెంట్ సమస్యలు ఏమున్నాయో వీటిని అవగాహన చేసుకొని ప్రజలకి మంచి సర్వీస్ చేసే విధంగా పోలీస్ శాఖ మంచి పేరు తీసుకొని రావాలని మీకు అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మనకు ఈ ప్రమోషన్లకి ఇవ్వాలని పైనుంచి కూడా మనకు చాలాసార్లు చెప్పడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి, అలాగే మన హోమ్ మినిస్టర్ గారికి, అలాగే మన డీజీపీ సార్కి, అలాగే మన ఐజీ సార్ గారికి, అందరు కూడా మీ అందరి తరఫున, నా తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నా పేరు చింతలపూడి శ్రీను. మాకు ఈరోజు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇచ్చి ఉన్నారు. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. సుదీర్ఘంగా ఎంతో సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు జిల్లా తరఫున, జిల్లా పోలీసుల తరఫున ముఖ్యమంత్రి వర్యులకి మరియు హోంమంత్రి వర్యులకి, డీజీపీ గారికి, ఐజీ గారికి, ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం నుండి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న మా విజయనగరం జిల్లా సిబ్బంది అందరికీ సుమారుగా ఈరోజు 21 మందికి ప్రమోషన్స్ అందించారు. అందుకుగాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారికి, మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, మా రేంజ్ ఐజీ గారు శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారికి, మా విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారికి, మా జిల్లా సిబ్బంది అందరి తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కె త్రినాథరావు. 1993 బ్యాచ్ సివిల్ పోలీస్ కానిస్టేబుల్గా జిల్లాలో పనిచేసి తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చి ఇప్పుడు ఈ దినం ఏఎస్ఐ ప్రమోషన్ వచ్చింది. దానికి చాలా సంతోషంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖలో చాలామందికి ప్రమోషన్లు జిల్లా వైజ్గా ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి, మా పోలీసు డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, మా విశాఖపట్నం రేంజ్ ఐజీ గారు
గోపీందర్ జెట్టి ఐపీఎస్ గారికి, మా విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారికి చాలా కృతజ్ఞతలు. మేము మా బాధ్యతలు మరింత సమర్థవంతంగా బాధ్యతాయుతంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాము. థ్యాంక్ యూ సార్.